హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను. గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు, ఇదంతా కూడా మన మిర్చి యార్డ్ గేట్ కాడ మొన్న మార్చి 25వ తారీఖు మంగళవారం నాడు ధర్నా చేసినారు. ఆ రోజు వీడియో ఇదైతే మాత్రం ఈ విధంగా ధర్నా చేసి మార్కెట్లో దాదాపుగా 2-3 గంటల సేపు రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద బళ్ళు ఆపి చేశారండి రేట్ల కోసం అయితే మాత్రం. కానీ రేట్లు అయితే ఎంత పెరిగితేనైతే ఎవరు అనుకోవట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు మార్కెట్ పరిస్థితి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ వాళ్ళు మార్చి ఎండింగ్ కాబట్టి, మార్చి ఎండింగ్ వల్ల రేట్లు ఏందని అర్థం అవ్వక ఇట్లా ఉన్నాయి రేట్లు అనమాట. ఏదేమైనా వీడియో లాస్ట్ దాకా చూడండి. చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, అన్న రేట్లు ఏంది, మార్కెట్ ఏందని అడుగుతున్నారు కదా. అందరికీ కొన్ని వివరాలు చెప్పబోతున్న వీడియోలు లాస్ట్ దాకా చూసి తెలుసుకోండి. ఇలాగ మీరే ఉంటారు ఈ వీడియోలో, రైతులు అనేవారు అందరూ ఉంటారు కాబట్టి చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి వీళ్ళైనా దీనిగా మాత్రం. అయితే మార్కెట్ యార్డ్లు ఎక్కువగా ఏదైనా కానీ కొన్ని రకాలు బాగానే మిర్చి కొంటున్నారన్న. డీడీలు వచ్చేసరికి అయితే కర్నూలు డీడీ మంచి క్వాలిటీ, అట్లా వచ్చిన క్వాలిటీలో మాత్రం 10,000 నుంచి 11-12,000 లోపే మార్కెట్ జరుగుతుంది. 10,000 లోపు ఎక్కువ జరుగుతున్నాయి. సీడ్ రకాలు అయితే చాలా రకాలు 10,000 లోపేనండి. 34లు కానీ, సూపర్ 10లు, ఈ క్లాసిక్ మిర్చి 341 క్రాసింగ్లు, ఇవన్నీ కూడా 6-7 నుంచి కూడా మిర్చి జరుగుతున్నాయి. ఎర్రగాయలు 65 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయల దాకా మార్కెట్ జరుగుతున్నాయి. అలాగే బ్యాడ్గా ఆటలు అయితే చెందండి, బ్యాడ్గా 55 ఈ రకాలు కూడా 6-7 కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే పాతవి తేజాలు పెట్టారన్న, పాతవి తేజాలు పెడితే 7,000 వేశారు. అది కూడా వీడియో పెడతాను చూడండి. మీకు ఏసీ తేజాలు తెల్లబారిపోయిన తీసుకొచ్చారులేండి. ఇలాగా మార్కెట్ యార్డ్లో 2043కి మంచి డిమాండ్ వస్తుంది. అంతే, వాటికి కూడా అంతగా డిమాండ్ ఏం రాలి, ఒకసారి డౌన్ అయిపోయింది. కాకపోతే టైం పడుతుంది డిమాండ్ రావాలంటే. చూడండి, ఇలాగ గేట్లు వేసేసారు. యార్డ్ గేట్ వేసి గేట్ బయట ఉన్నారు రైతులు అనేవారు అందరూ. టీవీ వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఎవరు వచ్చినా ఏం చేస్తాం చెప్పండి. ఈ విధంగా ధర్నా చేశారు ఆ రోజు అయితే మాత్రం. ఆ రోజే వీడియో పెట్టాల్సింది, కాకపోతే ఈరోజు పెట్టాలని పెడుతున్నాను మీకోసం మాత్రం మార్కెట్లో. అలాగే ఇంకా చెప్పాలంటే మిర్చి ధరలు తేజాలకి అసలు ఎప్పుడు లేదు ఈ ధరలు. మరీ దారుణంగా 13,000కి దిగిపోతుంది మార్కెట్. నేను శుక్రవారం అయితే 13,000 కూడా ధరలా ఎక్కడున్నాం. 12,000, 12,500, 12,800 వరకు జరిగింది మార్కెట్లో. 128 రూపాయల దాకా టాప్ రేట్ చేశారు మార్కెట్లో. చూస్తున్నారు కదండి, నవ్విన వాళ్ళు అవుతున్నారు, ధర్నాలో ఏడ్చిన వాళ్ళు ఏడుతున్నారు అన్నట్టుగా. ఎవరి పని వాళ్ళదే. అందరికీ ఒక ఐక్యత అనేది లేదనమాట. రైతులందరూ ఒక యూనియన్ ఉండాలండి. అదే కొంత రైతులు అంటున్నారు, ఒక ముఠావాడిని కొడితే 100 ముఠావాళ్ళు వస్తారు, ఒక వాండర్ని కొడితే 100 మంది వాండర్లు వస్తారు, అదే ఒక రైతుని కొడితే ఎవరు రారు అని అంటున్నారు. అలాగా అందుకే యూనియన్ కోసమని మీకైతే గ్రూప్గా నేను యాడ్ చేశాను. మరి ఆ గ్రూప్ మీకు వచ్చింది లేదు, కానీ నాకు వాట్సాప్లో నెంబర్ హాయ్ అని పెట్టారు అనుకోండి, మీకు గ్రూప్ లింక్ పంపిస్తాను, అందులో జాయిన్ అవ్వచ్చు చక్కగా. ఏమైనా యాడ్ గురించి డీటెయిల్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను వీలైనంత దీనిగా. తాళ్ళు మరీ దారుణం అయిపోయినాయి. తాళ్ళు వచ్చేసరికి 55 రూపాయలు వేస్తున్నారు. 55, 60, 65 రూపాయలు ఎక్కువ వేస్తున్నారు తేజాలు అయితే. మిగతా రకాల తాళ్ళు అయితేనేమో 2500 కూడా జరుగుతుంది. 2,000, 25 రూపాయలు కేజీ, 25, 30 అట్లా కూడా వేస్తున్నారు సీడ్ రకాల తాళ్ళు అయితే. నెమ్ములు నువ్వు కానీ ఏదేమైనా ఆరుమూరు తాళ్ళు కూడా 40, 45, 50 రూపాయలు వేస్తున్నారు. ఒకసారిగా అన్నీ కొన్ని డౌన్ అయిపోయినాయి బాగున్నాయి. ఏదేమైనా కానీ అట్లాగా చూస్తున్నారుగా, మంచి ఎండ ఎక్కే వరకు ఉన్నారండి. మంచి ధర్నా చేశారు. కానీ ఏం చేస్తాం, ప్రయోజనం మరి కనబడలా. అయితే ఒకటి, దానికి ఎవరు ఏమీ చేయలేము, బాధ్యులం కాదు. ఇంకేదైనా ఈ నెల పూర్తి అయిపోయింది, మార్చి నెల రేపటితో పూర్తి అయిపోతే ఇంకా మంగళవారం నుంచి 1 తారీఖు ఏప్రిల్ వచ్చింది కాబట్టి ఈ వారంలో కాకుండా ఆ పై వారంలో ఏమైనా మళ్ళీ మారచ్చు. రెండోది ఏంటంటే, యార్డ్కి ఏమైనా దిగుమతి సరుకు తక్కువ వస్తే రేట్లు మారచ్చు. కానీ తక్కువే రావట్లే. మళ్ళీ రేపు మంగళవారానికి ఎట్టొద్దన్న 2 లక్షలు వచ్చింది అంటున్నారు. ఆల్రెడీ నేను రాత్రి నుంచే సరుకు వస్తూనే ఉంది. ఇదంతా కలుపుకొని 2 లక్షల వరకు రావచ్చు మళ్ళీ మంగళవారానికి. అట్లా సరుకు వస్తూ ఉంటే అంతగా రేట్లు అయితే పెరగమంటున్నారు. ఏదేమైనా నెక్స్ట్ అలాగేనండి 341 నెంబర్ 5 మంచి డిమాండ్. కానీ అవి కూడా 12,500-13,000 దాకా మార్కెట్ జరుగుతుంది. కాకపోతే ఆ కాయలు ఎక్కువ కొంటారు, ఇళ్ళల్లో కారానికి కానీ ఏటికైనా వాడేది 341 నెంబర్ 5 అండి. పచ్చళ్ళకి కానీ ఇట్లాగా చెప్పుకుంటా. నెక్స్ట్ అలాగే ఈ $3 బ్యాడ్కి 13.5, 14 వేసిన కాయలు ఇప్పుడైతే 12,000 లోపే జరుగుతుంది. అది కూడా 273 రకాలు కూడా మార్కెట్లో ఎక్కువగా చెప్పాలంటే అవి కూడా 11.5, 12,000 దాకా మార్కెట్ జరుగుతుంది. 273 వాటికి మంచి డిమాండ్ ఉండేది. ఈ విధంగా మార్కెట్ యార్డ్లో ఆడబెట్టి చూస్తున్నారు కదా జనాలు ఫుల్గా. చూడండి, అందరూ వీడియోలు తీసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు అనమాట. ఎటు చూసినా కానీ వీడియోలు, సెల్ఫీలు
ఈ విధంగా మన మార్కెట్ యార్డ్లో అసలు మంచినీళ్ళు తాగుతారని అడిగే వాళ్ళు కూడా లేనట్టు అయిపోయారు రైతులు అనేవారికి. చూడండి ఈ విధంగా మార్కెట్ యార్డ్లో ధర్నా రోడ్డు మీద నల్లపాడు రోడ్లోకి జరిగింది. గేట్ వేయడానికి వెళ్తున్నారు, అంతే గేట్ వేయకముందు తీసిన వీడియో ఇది. అప్పుడే వెళ్ళి గేట్ వేయడం జరిగింది. అందరూ పరుగున పోయి యార్డ్ గేట్లు వేసి ఇట్లా చేశారు ధర్నా. అయితే ఈ 488 విత్తనాలు అడుగుతున్నారు, కొందరు 414 అని అడుగుతున్నారు. ఏవైనా కానీ 10,000, 10,500, 11 చేస్తున్నారన్న మంచి కాయలు అయితే, లేదంటే 10,000 లోపే జరుగుతున్నాయి క్వాలిటీల పరంగా అయితే మాత్రం మనం మిర్చి యార్డ్లో. ఎల్లో మిర్చికి మంచి డిమాండ్ ఉండాలి. ఎల్లో మిర్చి కూడా బాగా డౌన్ అయింది. డౌన్ అయితే క్వాలిటీ లేదు వాటిలో. క్వాలిటీ ఉంటే మాత్రం అది తగ్గట్లా. మంచి ఆ క్వాలిటీ ఉంటే 20,000-22,000 వేస్తున్నారండి. అందులో ఆరెంజ్ కలర్ వస్తే 18,000, 19,000 జరుగుతున్నాయి. ఫుల్ ఎల్లో కలర్ అయితేనే 20,000 పైన వేస్తున్నారు మార్కెట్ యార్డ్లో ఎల్లోకి. నెక్స్ట్ బంగారం వచ్చేసరికి బంగారం కూడా 9,000, 10, 11, 11.5, 12,000 వేస్తున్నారు క్వాలిటీ ఉంటే మాత్రం. బుల్లెట్లు కొద్ది డిమాండ్ ఓపడుతుంది, అది కూడా 13,000 టాపు బాగుంటే 13,000 వేస్తున్నారు. లేదంటే 10.5, 11, 11.5, 12,000 దాకా ఎక్కువ జరుగుతుంది అనమాట బుల్లెట్ రకాలు వచ్చేసరికి అయితే. లేదా నెక్స్ట్ అలా 26 అండి. ఈ 26 కూడా ఒకసారిగా 100, 110, 15 దాకా అయిపోయింది మార్కెట్ యార్డ్లో, డౌన్ అయిపోయింది 26. నెక్స్ట్ అలాగే సార్క్ 1, ఈ సార్క్ 1 మిర్చి కూడా డౌను. సార్క్ 1 రకాల్లో వచ్చేసరికి కూడా 9,000, 8,000 కూడా మార్కెట్ జరుగుతుంది. తేజాలు కూడా 8,000, 9,000 నుంచి చేస్తున్నారు మీడియాలు అనమాట. ఏదైనా కానీ అంటే మరి ఇదేదో చెప్తున్నాడు ఏదో అనుకోవద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఏదేమైనా. ఎందుకంటే నేను శనివారం వీడియో పెట్టలే, నాకు తలకాయ నొప్పి ఇచ్చి బాగా జ్వరంలాగా వచ్చిందండి. అందుకనే ఫుల్ వీడియో పెట్టడానికి వీలు అవ్వలేదు. ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏదోలాగా ఉంది. అందుకనే కొన్ని రకాలు అయితే మీకు వీలైనంత దీనిగా చెప్తున్నాను. మీకు వీడియో పెట్టలేదు, శనివారం వీడియో అందిలేదు, నేను ఎంతో బాధపడ్డాను. మరి మీరు ఎంతమంది ఏమైనారో తెలియదు. కానీ ఏదైనా మీకు డీటెయిల్స్ చెప్పాలని, వివరాలు మీరు కనుక్కోవాలి, మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలని చెప్పి మీకైతే ఎప్పటికప్పుడు వీడియోస్ చేద్దామని చూస్తూ ఉంటాం వీలైనా దీనిగా. ఈ విధంగా రకాలుగా రేట్లు అయితే కొన్ని రేట్లు చెప్తున్నాను, కొన్ని రేట్లు మీకు చెప్పలేదేమో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. వీలైనా దీనికి అన్నీ చెప్తున్నానండి. ఈ 341 రకాలు అయితే 130 రూపాయలు అమ్మారండి ఒక కొట్లో. మా సేటు గారు 3 బస్తాలు కొంటే 135 కాడికి వాళ్ళకి డబ్బులు ఇచ్చాము వాళ్ళకి. మా సేటు గారు కూడా మళ్ళీ 5 రూపాయలు తీసుకోమన్నారు కేజీకి. అట్లాగా చేస్తే కొంతమంది అయితే కొను పంపించిన ఎంతో కొంత ఇద్దామంటున్నారు, కానీ ఏమి ఇద్దామని ఆలోచన కొందరికి అయితే ఉండదు ఆలోచన. అంతే మరి నేను తిరుగుతున్నాను కదండి, నా పని మానుకొని కూడా బస్తాలు ఎవరో 1, 2 కొనమంటే వాళ్ళు కొన్ని తిరుగుతున్నాం కదా, వారు మరి ఆలోచించాలి కదా, ఏం చేస్తాం, అట్లా ఉంటాయి అన్నమాట. చూడండి ఇదంతా ట్రాఫిక్, రోడ్లు ఆపి అసలు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది యార్డ్ గేట్ కాడ మొత్తం. ఈ విధంగా ఆశయకాలంలో అతి పెద్ద మార్కెట్ యార్డ్ మన గుంటూరు మిర్చి యార్డ్. ఇలా చూడండి, ఇలాగా మొత్తం 2 పక్కల రోడ్లన్నీ బంద్ చేసేసరికి ఫుల్ ట్రాఫిక్ అయ్యి ఈ విధంగా సెంటర్లో నిలబడ్డారు అందరూ. ఏదేమైనా వీడియో చూసిన వారు మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి వీలైనంత దీనిగా. ఏదేమైనా ఇట్లా ఉండిద్ది మార్కెట్ యార్డ్ అంతనే. చూడండి ఏమంటారు, మీకు ఇంకా డౌట్స్ మిర్చి ధరలు అన్నీ మీకు చెప్పిన వీలైనంత దీనిగా. చూడండి ఈ విధంగా 2043 తాలు అయితే 2,500 ఇంటి జరుగుతున్నాయండి. 25 రూపాయలు కూడా వేస్తున్నారు, 30 రూపాయలు వేస్తున్నారు. బ్యాడగి తాలు కూడా చాలా రకాలు 35, 40, 40 దాకా జరుగుతుంది బ్యాడగి తాలు అయితే. కొన్ని రకాలు అయితే మాత్రం ఏం చేసినా ఏం చేయకపోయినా రకాల వారిగా ధరలు అయితే తగ్గిపోయినాయి. గత కారం మిల్లు వాళ్ళు వీళ్ళైతే మంచిగా కొనుక్కొని దాచిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న రేటు నుండి అమ్ముకుందాం, లేదంటే కారపొడి ఆడించుకోవడాకని కారం మిల్లు వాళ్ళు వీళ్ళే బాగా కొంటున్నారు. చిల్లర రోజులు కానీ పెద్ద పార్టీ వాళ్ళు ఆగారు ఈ మార్చి నెలలోన. మళ్ళీ రేపు ఏప్రిల్ నుంచి ఏమైనా స్టార్ట్ అవుతాయి ధరల వారిగా రేట్లు అయితే మారచ్చు. చూడండి ఎట్లా యాడ్ జనాలు. ఓకే, వీడియో మరీ పెద్ద అయింది అనిపిస్తుందేమో మీకైతే మాత్రం, కానీ ఏమో అనుకోవద్దు. మిమ్మల్ని అందరిని తీయాలి కదా రైతులు అనే వాళ్ళందరూ, నేను అందుకని రైతులు అందరిని తీయాలని చెప్పి ఇట్లా తీసి ఉన్నాము. చూస్తున్నారు కదండి.
ఏసీలు కూడా చాలా దాదాపుగా నిండిపోవచ్చినాయి. ఏప్రిల్ 10 కల్లా కొన్ని ఏసీలు ఫుల్ అయిపోతాయి. ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. అంతే, ఇంకా మొత్తం క్లోజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టి ఉన్న ఏసీల వరకే ఉన్నాయి. వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళే తెమ్మంటారు, మిగతా వాళ్ళు తెమ్మంటారు సరుకు. ఇక ఎందుకంటే మాకు సాంబార్ కావాలి, మాకు ఫ్లోర్ కావాలి అని కొట్లో వాళ్ళు డబ్బులు కట్టారండి. ఆ డబ్బులు కట్టిన ఏసీలు రన్నింగ్లు ఉన్నాయి, మిగతావి అయితే ఫుల్ అయిపోయినాయి. ఏదేమైనా కొన్ని ఇవి సరుకు నిండదని సరుకు లేదైనా అనేవాళ్ళే, కానీ లేదని మరి ఎంత సరుకు యాడ్ వస్తుందండి చెప్పండి. ఫుల్గా వస్తుంది మన మార్కెట్ యార్డ్కి సరుకు అయితే మాత్రం డైలీగా ఉన్నాం. ఏదేమైనా ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.